తెలంగాణ రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం సహా 9 రకాల నిత్యావసరాల పంపిణీని త్వరలో చేపడతామని వెల్లడించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో మంత్రి మాట్లాడారు. వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని, ఉగాది పర్వదినం సందర్భంగా సన్నబియ్యం పంపిణీని సీఎం రేవంత్ ప్రారంభిస్తారని ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులున్నాయని తెలిపారు మంత్రి ఉత్తమ్. 10 ఏళ్ల పాటు వాళ్ళు అప్పుడప్పుడు బై ఎలక్షన్స్కి దానికి కార్డులు ఇవ్వడం చేసి తప్పితే ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా టోటలీ ఓపెన్ చేసి ఎంతమందికి కొత్త కార్డు ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి ఇవ్వబోతుంది అనే విషయం వాళ్ళు 10 ఏళ్ల పాటు ఏనాడు చేయలేదు. మొత్తం మరి కమలాకర్ గారు కూడా ఈ ఫిగర్స్ తెలుసుంటాయి. 2014 నుంచి 2023 వరకు నెట్ డిలీషన్స్ తీసేసి నెట్ డిలీషన్స్ నెట్ ఎడిషన్స్ మనం కలిపితే మొత్తం ఎడిషనల్ కార్డ్స్ 49,000 కార్డులు వాళ్ళ 10 ఏళ్ళ హయాంలో వచ్చిన మనం చేస్తూ మరి ఇప్పుడు ఈ మన ప్రభుత్వం సుమారు 30 లక్షల అడిషనల్ కార్డ్స్ ఇవ్వడానికి సిద్ధమవుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా నిజంగా మనందరికీ తెలుసు, శాసనసభ్యులందరికీ కూడా ఇప్పుడు కానీ గతంలో కానీ ఈ రాషన్లో ఇచ్చే బియ్యం 80-90% జనాభా తినడం లేదు. ఈ రేషన్ రైస్లో కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వడంతో ఇది రీసైక్లింగ్ అవ్వడము, లేకపోతే ఇది కోళ్ల ఫారాలకు బీర్ కంపెనీలకు ఇది పాలిష్ చేసి కాకినాడ ఎక్స్పోర్ట్ చేయడము జరుగుతున్న విషయం మనం గమనిస్తున్నాం. ఈ రేషన్ బియ్యం మీద ఇప్పుడు ప్రభుత్వం సంవత్సరానికి 7-8 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో అందరూ చర్చించి ఇంకొంత అదనంగా ఖర్చు పెట్టి మొత్తం జనాభాలో కొత్త కార్డుతో సహా జనాభాలో 84% జనాభాకి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ ఇవ్వాలనే సన్నబియ్యాలనే విషయం మరి నిర్ణయం తీసుకొని ఈ ఉగాది నుంచి ఆ ప్రోగ్రాం లాంచ్ చేస్తున్న విషయం నేను చాలా సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ మనవి చేస్తున్నాను.